హలో పిల్లమ్మా, ఇల్లొచ్చింది, దిగు. నువ్వు దిగట్లేదేంటి? ఇంట్లోకి రావట్లేదా? ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. అదేంటి? నా భార్య విషయంలో అనుకోని సమస్య ఎదురైతే భర్తగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఇది పూర్తయిపోయింది. కానీ నా చెల్లి కాపురంలో మొదలైన సమస్య ఇంకా అలాగే ఉందిగా. అన్నగా నా పని, నా బాధ్యత ఇంకా పూర్తి కాలేదు. అమ్మా. వెంకీ, ఏమ్మా, చెల్లి గురించి కాల్ చేసావా? లేదు నాన్న. చెల్లిని కళ్ళల్లో పెట్టుకుని కాపు కాసే అన్నుండగా తిరిగి గుర్తు చేసే అవసరం ఈ తల్లికెందుకొస్తుంది చెప్పు? నేనిప్పుడు ఫోన్ చేసింది మ్యాగీ విషయం కనుక్కోడానికి. తన మీద అలా కేసు ఎవరు పెట్టారు నాన్నా? కోర్టు, జైలు అంటున్నారు నాన్నా. అమ్మా, నువ్వేం కంగారు పడకు. అవన్నీ తప్పించి నీ కోడల్ని సేఫ్గా ఇంట్లో వదిలిపెట్టాను. కష్టపడి ప్లాన్ చేశాను రా. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి జనాలను మేనేజ్ చేశాను. అసలు వాడికి ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ దొరకకుండా మేనేజ్ చేశాను రా. ఇందాక కూడా ఎవరితో కార్ నెంబర్ ట్రాక్ చేసి డాష్ క్యామ్ ఫుటేజ్ కూడా తీశాడు రా. అది కలెక్ట్ చేసి నేను కోలుకోలేని దెబ్బ కొట్టాడ్రా ఆ వెంకీగాడు. అయినా ఇంత చేయాల్సిన అవసరం ఎవరికుంది నాన్నా? తెలియలేదమ్మా. బాస్, మీరు అంత తెలివిగా చేసినా, అంత తెలివిగా డాష్ కెమెరా కనిపెట్టిన ఆ వెంకీగాడికి మనల్ని కనిపెట్టడం కష్టమా బాస్? ఒకవేళ కనిపెడితే మీ పరిస్థితి ఏంటి బాస్? వాడు ఎవడైనా సరే, ఎక్కడున్నా సరే, నా ఫ్యామిలీ జోలికొచ్చిన వాడిని వదిలిపెట్టనమ్మా. అవునరా, నన్ను కనిపెట్టే వరకు వాడస్సలు వదలడు. మరి ఏం చేస్తారు బాస్? కొన్ని రోజులు నేను ఊరు వదిలి వెళ్ళిపోతానురా. బాస్, అజ్ఞాతవాసం చేస్తారా? అజ్ఞాతవాసం కాదురా. ఆలస్యం చేయకుండా నేను ఆ పద్మావతికి ప్రపోజ్ చేస్తాను. ఆ పద్దుని అర్జెంటుగా పెళ్లి చేసుకొని ఆ ఇంట్లోనే తిష్ట వేస్తాను. సింహం నుంచి తప్పించుకుంటానని చెప్పి డైరెక్ట్ సింహం బోన్లోకి వెళ్తానంటారేంటి బాస్? ఆ వెంకీగాడు పోలీసులను జల్లెడ పట్టినట్టు నా గురించి ఎంక్వైరీ చేస్తాడు. కానీ నేను బయటపడకుండా ఉండాలంటే పద్దుకి మొగుడినయ్యి ఆ ఇంట్లోనే ఉంటే అసలు ఎవ్వరికీ అనుమానం రాదు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు కదరా. ఓహో, ఆ రూట్లో వచ్చారా బాస్? అయితే పదండి. లేదమ్మా, నా ఫ్యామిలీ జోలికొస్తే ఏమవుతుందో వాడికి అర్థం కావాలి. వాడు ఏ కలుగులో దాక్కున్నా సరే పట్టి బోన్లో పెట్టి తీరుతాను. ఆ ఇంట్లోకి చేరి అక్కడి నుండి పక్కలో పల్లెంలాగా ఆ మ్యాగీ ఫ్యామిలీకి ఒక్కొక్కళ్ళకి చుక్కలు చూపిస్తా. సరే నాన్నా, ఎందుకైనా మంచిది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అమ్మా, నా గురించి నువ్వేం భయం పెట్టుకోవద్దు. చెల్లిని భయపడకుండా ఉండమని చెప్పు. సరే నాన్నా.
బావా మ్యాగీ అక్కని నువ్వు ఎంత కష్టపడి ఆ కేసు నుంచి బయటపడేశావో తాతయ్య ఇప్పుడే చెప్పారు బావా. ఏంటి మనవడా, మళ్ళీ ఏమైంది అలా ఉన్నావు? కొత్తగా ఏం కాలే తాతయ్య. భార్య బాధ్యత తీరింది కానీ చెల్లెలి బాధ్యత అలాగే మిగిలింది. విద్యని కూడా ఆ నింద నుంచి బయటపడేసే వరకు నా పరిస్థితి ఇంతే కదా. మనవడా, నీ భార్య బాధ్యత కాదు, అఖిలాండేశ్వరి కూతురు పరువు, అఖిలాండేశ్వరి పరువు, ఆఖరికి నీ బామ్మర్ది చెల్లి పరువు కూడా నువ్వే కష్టపడి కాపాడావు. మినిస్టర్లు ఎమ్మెల్యేల సపోర్టున్నా మీ అత్త చేతకానిది నువ్వు ఒంటి చేత్తో సాధించావు. ఒక రకంగా కాబోయే ఎమ్మెల్యేగా మీ అత్త పరువు, పరపతి, ఓట్లు కూడా పోకుండా ఒంటి స్తంభంలా నిలువెత్తు నువ్వు నిలబడ్డావు. అప్పుడు 6 నెలలు గడువు అడిగితే మీ అత్త బామ్మర్ది ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు అడిగితే ఒప్పుకోవచ్చు కదా మనవడా. కనీసం మీ అత్త మనసు కరగకపోయినా మీ బామ్మర్ది మనసైనా కరగొచ్చు కదా. వెళ్ళి ఒకసారి అడుగు మనవడా. ఏంది నాయనా, ఏంది నువ్వు చేస్తుండది? నీ మనవడికి నా గురించి నూరిపోస్తుండావా, లేక నా మీదకి ఎగదోస్తుండావా? నేనేమైనా నీ మనవణ్ణి అడిగానా? నేనేమైనా నీ మనవణ్ణి ప్రాధేయపడ్డానా నా కూతుర్ని విడిపించమని? నీ మనవడు కాకపోతే ఇంకొకడు, ఆ మినిస్టర్ కాకపోతే ఆడి బాబుని లైన్లో పెట్టేదాన్ని. పొద్దు తిరిగేసరికి ఎలాగోలా నా అమ్మిని విడిపించుకొని ఇంటికి తెచ్చుకునేదాన్ని. ఆ మాత్రం చేతకాని దాన్ని అనుకున్నావా? అసలు ఏంది నాయనా, మేమంటే నీకెందుకంత కోపం? మేమంటే నీకెందుకంత లోకువా? కోడలు కుటుంబమే ముద్దు, కూతురు కుటుంబం వద్దు అనేలా ఎప్పుడు ఇట్టా చేసే బదులు మాకింత విషం ఇస్తే తాగి చస్తాంగా.